शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषैः मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। कैमोर्ध्वपुण्ड्रमजहन्वक्त्रं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। కిష్కింధాకాండము 33వ సర్గం. లక్ష్మణుడు కిష్కింధా నగర శోభలను అంగదాదుల భవనములను తిలకించుచు సుగ్రీవుని ప్రాసాదమునకు చేరుట. లక్ష్మణుని దర్శించుటకు భీతిల్లుచు సుగ్రీవుడు ఆయనను శాంతపరచుటకై తారను పంపుట. తార యుక్తియుక్తముగా సంభాషించి ఆ సౌమిత్రిని శాంతపరచుట, అంతఃపురములోనికి ఆహ్వానించుట. అధ ప్రతి సమాదిష్టో లక్ష్మణ పరవీర ప్రవివేశ గుహాం ఘోరాం కిష్కింధాం రామశాసనాత్. పిమ్మట అంగదుడు శత్రుదమనుడైన లక్ష్మణుని ఆహ్వానించెను. అంతట సౌమిత్రి శ్రీరాముని శాసనమును అనుసరించి ఘోరముగానున్న కిష్కింధలో ప్రవేశించెను. ద్వారస్థా హరయస్తత్ర మహాకాయ మహాబలా బభూవుర్లక్ష్మణం దృష్ట్వా సర్వే ప్రాంజలయ స్థితా. ద్వారపాలకులుగా ఉన్న మహాకాయులు మిక్కిలి బలశాలురు అయిన వానరులు అందరూ లక్ష్మణస్వామిని చూచి అంజలి ఘటించి నిలబడిరి. నిశ్వసంతం తు తం దృష్ట్వా క్రుద్ధం దశరథాత్మజం బభూవుర్ హరయస్త్రస్తా నైనం పర్యవారయన్. క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచున్న దశరథ తనయుడగు లక్ష్మణుని చూచి వారు మిగుల భీతిల్లి ఆయనకు దూరముగానే ఉండిపోయేది, అనగా ఆయనతో కూడి లోపలికి వెళ్ళలేదు. సతాం రత్నమయీం శ్రీమాన్ దివ్యాం పుష్పిత కాననాం రమ్యాం రత్న సమాకీర్ణాం దదర్శ మహతీం గుహాం హర్మ్య ప్రాసాద సంబాధాం నానాపణ్యోపశోభితాం సర్వకామ ఫలైర్వృక్షై పుష్పితైరుపశోభితాం. మహా తేజస్శాలి అయిన ఆ లక్ష్మణమూర్తి దివ్యమై రమ్యముగానున్న మహాగుహను చూచెను. అందలి వనములు వికసించిన పూలతో కలకలలాడుచుండెను. అది రత్నములతో నిర్మింపబడి అమూల్యమైన వస్తువులతో ఆకర్షణీయముగా ఉండెను. అది సంపన్నుల గృహములతో రాజభవనములతో అలరారుచుండెను. వీధులన్నీను అమూల్యములకు వస్తువుల అంగళ్లతో విలసిల్లుచుండెను. అన్ని కాలముల యందును పుష్పించి ఫలించడి వృక్షములతో విరాజిల్లుచుండెను. దేవ గంధర్వ పుత్రైశ్చ వానరైః కామరూపిభిః దివ్య మాల్యాంబరధరైః శోభితాం ప్రియదర్శనైః. అందలి వానరులు కామరూపులు, దేవతల గంధర్వుల అంశలతో పుట్టినవారు. వారి దివ్యములైన హారములను వస్త్రములను ధరించి దర్శనీయముగా ఉండిరి. చందనాగరు పద్మానాం గంధైః సురభిగంధినాం
మైరేయాణాం మధూనాం చ సమ్మోదిత మహాపథాం దదర్శ గిరినద్యశ్చ విమలాస్తత్ర రాఘవః. ఆ నగరమునందలి రాజవీధులు ఎల్లప్పుడూ ఘుమఘుమలాడి చందన అగరు పద్మముల సువాసనలతోడను మిరాదేశమునకు చెందిన మధువులతోడను గుబాళించుచుండెను. అందు గిరుల నుండి ప్రవహించడి సెలయేళ్ళు స్వచ్ఛముగా నుండెను. అంగదస్య గృహం రమ్యం మైందస్య ద్వివిధస్య చ గవయస్య గవాక్షస్య గజస్య సరభస్య చ విద్యున్మాలేశ్చ సంపాతేః సూర్యాక్షస్య హనుమతః వీరబాహోః సుబాహోశ్చ సలస్య చ మహాత్మనః కుముదస్య సుషేణస్య తారా జాంబవతోస్తదా దదివక్త్రస్య నీలస్య సుపాటల సునేత్రయోః ఏతేషాం కపిముఖ్యానాం రాజమార్గే మహాత్మనాం దదర్శ గృహముఖ్యాని మహాసారాని లక్ష్మణః. అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, గవయుడు, గవాక్షుడు, గజుడు, శరభుడు, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్షుడు, హనుమంతుడు, వీరబాహుడు, సుబాహుడు, నలుడు, కుముదుడు, సుషేనుడు, తారుడు, జాంబవంతుడు, దధివక్త్రుడు, నీలుడు, సుపాటలుడు, సునేత్రుడు మొదలగు మహాత్ములైన కపి ప్రముఖుల యొక్క భవనములు రాజమార్గమునందు విలసిల్లుచుండెను. దృఢముగానున్న ఆ గృహముల అందచందములను లక్ష్మణుడు దర్శించెను. పాండురాభ్ర ప్రకాశాని దివ్యమాల్యయుతాని చ ప్రభూత ధనధాన్యాన్ని స్త్రీరత్నై శోభితాని చ. స్వచ్ఛముగానున్న మేఘముల వలె ఒప్పుచు దివ్యములకు మాలలతో అలంకరింపబడిన భవనములు ధనధాన్య సంపదలతో స్త్రీరత్నములతో శోభిల్లుచున్నవి. పాండురేణ తు సాలేన పరిక్షిప్తం దురాసదం వానరేంద్ర గృహం రమ్యం మహేంద్ర సదనోపమం. వానరరాజైన సుగ్రీవుని మహాభవనము దేవేంద్రుని ప్రాసాదము వలె మిక్కిలి రమ్యముగా ఉండెను. దాని చుట్టూను గల ప్రాకారము తెల్లని కాంతులను విరజిమ్ముచుండెను. అది ఇతరులకు అలభ్యమైనది. శుక్లై ప్రాసాద శిఖరై కైలాస శిఖరోపమై సర్వకామ ఫలైర్వృక్షై పుష్పితైరుపశోభితం మహేంద్రదత్తై శ్రీమద్భి నీలజీ మూతసన్నిభై దివ్య పుష్ప ఫలైర్వృక్షై శీతఛాయైర్మనోరమై హరిభి సంవృతద్వారం బలిభి శస్త్రపాణిభి దివ్య మాల్యావృతం శుభ్రం తప్త కాంచన తోరణం సుగ్రీవస్య గృహం రమ్యం ప్రవివేశ మహాబలః అవార్యమానః సౌమిత్రిః మహాభ్రమివ భాస్కరః. ఆ భవనం యొక్క శిఖరములు కైలాస శిఖరముల వలె స్వచ్ఛములై తెల్లని కాంతులతో మెరయుచుండెను. ఆ భవన సమీపమున బాగుగా వికసించిన పుష్పములతో అందరికీ ఇష్టముకు ఫలములతో కూడిన వృక్షములు విరాజిల్లుచున్నవి. ఇవి మాత్రమే గాక అచట దివ్య పుష్పములతో కూడి చల్లని నీడలనిచ్చుచున్న మహావృక్షములు గలవు. వాటిని ఇంద్రుడు ప్రసాదించెను. అవి నల్లని మేఘముల వలె రమ్యములై శోభిల్లుచుండెను. ఆ భవన సింహద్వారము బలిష్ఠులైన వానరులు శస్త్రములను చేబూని రక్షించుచుండిరి. అది మేలిమి బంగారు తోరణములతో దివ్యములకు మాలలతో అలంకృతమై తలతలలాడుచుండెను. అట్లు రమ్యమైన సుగ్రీవుని గృహమున మిక్కిలి బలశాలైన లక్ష్మణుడు మేఘముల మధ్య సూర్యుని వలె ప్రవేశించెను. ఆయనకు ఎవ్వరునూ అడ్డు చెప్పలేదు. స సప్తకక్ష ధర్మాత్మ నానాజన సమాకులాః ప్రవిశ్య సుమహద్గుప్తం దదర్శాంతఃపురం మహత్ హైమరాజ తపర్యంకైః బహుభిశ్చ వరాసనైః మహార్హాస్తరణోపేతైః తత్ర తత్రోపశోభితం. ధర్మాత్ముడైన ఆ సౌమిత్రి పెక్కుమంది పరిజనులతో ఒప్పుచున్న 7 కక్షలను దాటెను. పిమ్మట అతడు కట్టుదిట్టములతో సురక్షితముగానున్న ఒక పెద్ద అంతఃపురమును చూచెను. ఆ అంతఃపురమునందు అచ్చటచ్చట మిక్కిలి విలువైన ఆస్తరణములు పరచబడి ఉండెను. వాటిపై బంగారముతో వెండితో నిర్మింపబడిన తల్పములు శ్రేష్టమైన పెక్కు ఆసనములు అమర్చబడి ఉండెను. ప్రవిసన్నేవ సతతం సుశ్రావ మధురస్వరం తంత్రీగీత సమాకీర్ణం సమగీత పదాక్షరం బహ్వీశ్చ వివిధాకార రూప యవ్వన గర్వితాః స్త్రియః సుగ్రీవ భవనే దదర్శస మహాబలః దృష్ట్వాభి జనసంపన్నాః చిత్రమాల్య కృతస్రజః ఫలమాల్య కృతవ్యగ్రాః భూషణోత్తమ భూషితాః నాతృప్తాన్ నాపి చావ్యగ్రాన్ నానుదాత్త పరిచ్ఛదాన్ సుగ్రీవానుచరాంశ్చాపి లక్షయామాస లక్ష్మణః. అతడు అందు ప్రవేశించుచునే నిరంతరము కొనసాగుచున్న మధుర సంగీతమును వినెను. అది వీణా మొదలగు తంత్రీ వాద్యములతోడను సమతాల గతులతోడను అనగా తిస్రా మిశ్ర చతురస్రాది గతులతోడను మిళితమై ఉండెను. ఆ భవనమునందు చక్కని రూపములతో నిండు యవ్వనములతో ఆకర్షణీయములైన వివిధాకారములు గల పెక్కుమంది స్త్రీలు ఆయనకు కనబడిరి. వారు ఉత్తమ వంశములకు చెందినవారు, చిత్ర విచిత్రములైన మాలలను ధరించిన వారు, పండ్లను విశిష్టములైన హారములను సమకూర్చుచున్నవారు, మేలైన ఆభరణములను ధరించిన వారు. పిమ్మట లక్ష్మణుడు సుగ్రీవుని అనుచరులను గాంచెను.
వారు అన్ని విధములుగా సంతృప్తులై ఉండిరి. ప్రభు సేవలో సావధానులై ఉండిరి. శ్రేష్టములైన వస్త్రములను ఆభరణములను ధరించి ఉండిరి. పూజితం నూపురాణాం చ కాంచీనాం నినదం తథా సన్నిసమ్య తత శ్రీమాన్ సౌమిత్రిర్లజ్జితో భవత్. రోషవేగ ప్రకుపితః శ్రుత్వా చాభరణస్వనం చకార జ్యాస్వనం వీరో దిశః శబ్దేన పూరయన్. పిమ్మట లక్ష్మణస్వామి కాలి అందెల సవ్వడులను వడ్డానముల గలగలలను విని లోపలికి వెళ్ళుటకు సంకోచించెను. ఆభరణముల ధ్వనులను కూడా విని మిగుల క్రుద్ధుడై దిక్కులు పిక్కటిల్లునట్లుగా ధనుష్టంకారమును గావించెను. చారిత్రేణ మహాబాహు అపకృష్టః స లక్ష్మణః తస్తావేకాంతమాశ్రిత్య రామశోక సమన్వితః. మహాబాహువైన లక్ష్మణుడు ఉన్నతమైన రఘువంశజుల మర్యాదలను పాటించుచు కొంచెము వెనుకకు తగ్గెను. శోకమున మునిగి ఉన్న శ్రీరామునికై పరితపించుచు ఆ స్వామి ఒక ఏకాంత అనగా స్త్రీల సవ్వడి లేని స్థలమున నిలచెను. తేన చాపస్వనేనాథ సుగ్రీవః ప్లవగాధిపః విఘ్నాయాగమనం త్రస్తః సంచచాల వరాసనాత్. ఆ ధనుష్టంకారమును వినినంతనే వానరరాజైన సుగ్రీవుడు అతడికి లక్ష్మణుడు వచ్చినట్లు గ్రహించి భయముతో తన ఉన్నతాసనం నుండి ఉలిక్కిపడి లేచెను. అంగదేన యథామహ్యం పురస్తాత్ ప్రతివేదితం సువ్యక్తం ఏష సంప్రాప్తః సౌమిత్రిర్భ్రాతృవత్సలః. అంగదుడు ఇంతకుముందే నాతో చెప్పిన రీతిగా సోదర ప్రేమ గల లక్ష్మణుడు వచ్చినాడనుట నిశ్చయము అని సుగ్రీవుడు తనలో తాను అనుకొనెను. అంగదేన సమాఖ్యాతం జ్యాస్వనేన చ వానరః బుబుధే లక్ష్మణం ప్రాప్తం ముఖం చాస్య వ్యసుష్యత. అంగదుడు చెప్పినట్లుగా లక్ష్మణుడు వచ్చిన విషయము ఆ ధనుష్టంకారం వలన సుగ్రీవునకు ధ్రువపడెను. వెంటనే అతని ముఖము వెలవెలబోయెను. తతస్తారాం హరిశ్రేష్ఠః సుగ్రీవః ప్రియదర్శనాం ఉవాచ హితమవ్యగ్రహ ప్రాస సంభ్రాంతమానసః. వానర ప్రభు అయిన సుగ్రీవుడు భయముతో మానసికముగా మిగుల ఆందోళన పడెను. అనంతరము అతడు కర్తవ్యమును గురించి తర్కించుకొని సుందరి అయిన తారతో ఇట్లు హితవచనములను పలికెను. కిన్ను తత్కారణం శుభ్రు ప్రకృత్యా మృదుమానసః సరోష ఇవ సంప్రాప్తో ఏనాయం రాఘవానుజః. కిం పశ్యసి కుమారస్య రోషస్థానం అనిందితే నా కల్వకారణే కోపం అహరేన్నరసత్తమః. ఓ సుందరి, శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు సహజముగా మృదు స్వభావము గలవాడు. ఇప్పుడు క్రుద్ధుడై ఇచ్చడికి వచ్చినాడు. అందులకు కారణము ఏమై ఉండును? ఉత్తమురాలా, ఆ రాజకుమారునకు అకారణముగా కోపము రాదు గదా. అయితే ఆయనకు కోపము ఎందులకు వచ్చినట్లు ఆలోచింపుము. యదస్య కృతమస్మాభిః బుద్ధ్యచే కించిద ప్రియం తద్బుద్ధ్యా సంప్రదార్యాసు క్షిప్రం అర్హసి భాషితుం అథవా స్వయమేవైనం ద్రష్టుం అర్హసి భాషితుం వచనైః సాంత్వయుక్తైశ్చ ప్రసాదయితుమర్హసి. త్వద్దర్శనే విశుద్ధాత్మా నసకోపం కరిష్యతి. నహి స్త్రీషు మహాత్మానః క్వచిత్ కుర్వంతి దారుణం. మనము ఆయన విషయమున ఏ కొంచెముగానైనా అపచారము చేసినట్లు నీకు అనిపించుచున్నదా? ఆయనచో ఆ దృష్టితో బాగుగా ఆలోచించి వెంటనే తెలుపుము. లేదా నీవే స్వయముగా అతడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుము. నీ మృదు వచనములతో ఆయనను ప్రసన్నునిగా చేయము. ఆయన పవిత్రమైన మనస్సు గలవాడు కనుక నీ ముందు అతడు కోపపడడు. మహాత్ములు స్త్రీల పట్ల ఏమాత్రము కఠినముగా వ్యవహరింపరు సుమా. త్వయా సాంత్వై రూపక్రాంతం ప్రసన్నేంద్రియ మానసం తతః కమల పత్రాక్షం ద్రక్ష్యామ్యహ మరిందమం. కిష్కిందకు విచ్చేసిన ఆ లక్ష్మణుడు శత్రు సంహార దక్షుడు, కమలపత్రముల వంటి నేత్రములు గలవాడు. నీ మృదు వచనములకు ఆ స్వామి ప్రసన్నుడైన పిమ్మట నేను ఆయనను దర్శింతును. సా ప్రస్ఖలంతి మద విహ్వలాక్షి ప్రళంబ కాంచీగుణ హేమసూత్ర స లక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగ యష్టి. అంతటా సుగ్రీవుని వచనానుసారము ఆ తార లక్ష్మణుని కడకు బయలుదేరెను. తొట్రుపాటుతో ఆమె అడుగులు తడబడుచుండెను. మధువులు గ్రోలుటచే ఆమె కనులు మూతబడుచుండెను. ఆమె నడుమునకు ధరించిన వడ్డానము యొక్క బంగారు సూత్రములు వ్రేలాడుచుండెను. శుభలక్షణములతో ఒప్పుచున్న ఆ తార వినమ్రయై ఆ స్వామి సన్నిధికి చేరెను. సతాం సమీక్షైవ హరీస పత్ని తస్తావు దాసీ నతనయ హేమ మహాత్మా అవాగ్ముఖో భూన్ మనుజేంద్ర పుత్ర స్త్రీ సన్ని ద్వినివృత్త కోప. రాజకుమారుడైన ఆ లక్ష్మణుడు వానర రాజపత్ని అయిన ఆ తారను చూడగానే గౌరవ భావముతో ముఖమును దించుకొనెను. స్త్రీల ఎదుట కోపమును ప్రకటించుట ఉచితము కాదని తలంచి ఆ మహాత్ముడు శాంతము వహించెను.
సా పానయోగా ద్వినివృత్త లజ్జ దృష్టి ప్రసాదాచ్చ నరేంద్ర సూనో ఉవాచ తారా ప్రణయ ప్రగల్భం వాక్యం మహార్థం పరిశాంతపూరం. ఆ తార మధువును సేవించుచుండుట చేతను, ఆ రాజకుమారుని చూపులలో ఆమెకు ప్రసన్నత గోచరించుట చేతను స్త్రీ సహజమైన బిడియమును విడనాడెను. పిమ్మట ఆమె లక్ష్మణుని శాంతపరచుటకై విశేషార్థములతో కూడిన ప్రేమపూరిత చతుర వచనములను పలికెను. కిం కోప మూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాగ్నిదేశే కా శుష్కవృక్షం వనమాపతంతం దవాగ్నిమాసీదతి నిర్విశంకః. ఓ మహారాజకుమారా, నీ కోపమునకు కారణమేమి? నీ ఆజ్ఞను పాటింపని వాడెవడు? ఎండిన వృక్షములు గల వనము మీదకి దూసుకొని వచ్చుచున్న దావాగ్నిని ఎవడు సమీపించును? స తస్యావచనం శ్రుత్వా శాంతపూర్వమసంకితం భూయః ప్రణయ దృష్టార్థం లక్ష్మణో వాక్యమబ్రవీత్. ఊరట గూర్చు పద్ధతిలో ఆమె అధికమైన ప్రేమను ప్రకటించుచు నిస్సంకోచముగా పలికిన మాటలను విని లక్ష్మణమూర్తి ఆమెతో ఇట్లు నుడివెను. కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్త భర్తృహితే యుక్తే నచైనం అవబుధ్యసే న చింతయతి రాజ్యార్థం నాస్మాన్ శోకపరాయణాన్ సామాత్య పరిషత్తారే పానమేవోపసేవతే. ప్రభు హితమునే గోరెడి ఓ తారా, నీ ప్రభు సుఖభోగములలో మునిగి ధర్మార్థములను పాటించుటలేదు. ఈ విషయమును నీవు ఏల గమనించుటలేదు. సుగ్రీవుడు మంత్రులతో రాజ్యాంగ సభ్యులతో కూడి మధుసేవలలోనే పడి ఉన్నాడు. శోకమగ్నులమైన మా సంగతిని మరిచిపోయినాడు. అతడు రాజ్య ప్రయోజనములను గూర్చి ఆలోచించుటలేదు. స మాసాంశ్చతురః కృత్వా ప్రమాణం ప్లవగేశ్వరః వ్యతీతాంస్తాన్ మదవ్యగ్రో విహరన్ నావబుధ్యతే. ఆ వానరరాజు 4 నెలల కాలము ముగిసినంతనే సీతాన్వేషణకు పూనుకొందునని మాట ఇచ్చి ఉన్నాడు. కానీ మదమత్తుడై విహరించుచు ఆ అవధి గడిచిపోయిన సంగతినే ఎరుగకున్నాడు. నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పానమేవం ప్రశస్యతే పానాదర్థశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే. ధర్మార్థముల సిద్ధికి ప్రయత్నించువాడు మధుపాన లోలుడు కారాదు. మధుపానము వలన ధర్మార్థ కామములు దెబ్బతినును. ధర్మలోపో మహాంస్తావత్ కృతే హ్యప్రతికుర్వతః అర్ధలోపశ్చ మిత్రస్య నాసే గుణవతో మహాన్. ఉపకారము చేసిన వానికి ప్రత్యుపకారము చేయకొనుట గొప్ప అధర్మము, క్షమింపరాని నేరము. గుణవంతుడైన మిత్రుని పోగొట్టుకొనుట వలన అర్ధకామములు రెండునూ నష్టమగును. మిత్రం హ్యర్థ గుణశ్రేష్టం సత్యధర్మ పరాయణం తద్వయం తు పరిత్యక్తం నతు ధర్మే వ్యవస్థితం. తన మిత్రుని అర్ధకామముల యందు సహాయపడువాడు, ఇచ్చిన మాట మీద నిలబడి ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు నిజమైన మిత్రుడు. కానీ నీ స్వామిలో ఈ 2 లక్షణములు లోపించినవి. మిత్రుడైన శ్రీరామునకు సీతాన్వేషణ యందు తోడ్పడటలేదు, తాను స్థిరముగా ధర్మమునందు నిలిచి ఉండుట లేదు. తదేవం ప్రస్తుతే కార్యే కార్యం అస్మాభిరుత్తరం యత్కార్యం కార్యతత్వజ్ఞే తదుదాహర్తుమర్హసి. ఓ తారా, కార్యసాధన మార్గమును ఎరిగిన దానవు. ఇట్టి స్థితిలో ఏమి చేయుట యుక్తమో మా కొరకు అతడేమి చేయవలనో నీవే తెలుపుము. సా తస్య ధర్మార్థ సమాధియుక్తం నిశమ్య వాక్యం మధుర స్వభావం తారా గతార్థే మనుజేంద్ర కార్యే విశ్వాసయుక్తం తమువాచ భూయః. ఆ తార పూర్తిగా ధర్మార్థ సహితములైన లక్ష్మణుని వచనములను విని తద్వారా ఆయన మధుర స్వభావమును గుర్తించెను. పిమ్మట ఆమె శ్రీరాముని కార్యమైన సీతాన్వేషణ విషయమున కాలాతీతమైనట్లు భావించి ఆ సౌమిత్రికి విశ్వాసము కలుగునట్లుగా మరలా ఇట్లు నిడువెను. నా కోపకాలః క్షితిపాలపుత్ర నచాతి కోపః స్వజనే విధేయః త్వదర్థ కామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి వీరసోఢుం. వీరుడవైన ఓ రాజకుమారా, ఇది కోపపడవలసిన సమయము కాదు. పైగా ఆత్మీయుల విషయమున కోపము ఏమాత్రము తగదు. మీ కార్యసాధన విషయమున ఆయన మనస్సున మెదలుచునే ఉన్నది. ఆయన వలన ఏదైనా పొరపాటు జరిగినచో దానిని నీవు ఓర్చుకొనుము, అందులకు క్షమింపుము. కోపం కథం నామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్త్వద్విధ కోపవశం హి గచ్చేత్ సత్వా వరుద్ధస్తపసః ప్రసూతి. ఓ రాజపుత్ర, మిక్కిలి పరాక్రమశాలి బలహీనునిపై కోపపడి ప్రయోజనమేమి? పైగా నీవు ప్రయత్నశీలుడవు, శాంతమూర్తివి. అట్టి నీ వంటి వాడు కోపమునకు ఎట్లు వశమగును?
జానామి రోషం హరివేరబంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయి యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం తచ్చాపి జానామి యదా విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మింశ్చ జనేవ బద్ధం కామేన సుగ్రీవ మసక్త మధ్య. ఓ స్వామి, వానర వీరులకు ఆత్మీయుడైన శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరాక్రమమును నేను ఎరుగుదును. సీతాన్వేషణ కార్యమునకు విలంబము జరిగినదనియు నాకు తెలియను. మీరు మాకు చేసిన మహోపకారమును కూడా నేను ఎరుగుదును. ఇప్పుడు వెంటనే సీతాన్వేషణ కార్యమునకు పూనుకొనవలసిన విషయమును కూడా నేను ఎరుగుదును. ఓ నరవర, అధిగమింపరాని కామ వికారముల యొక్క ప్రభావమును కూడా నేను ఎరుగుదును. మరియు సుగ్రీవుడు సుఖభోగలోలుడై ఉన్నాడనియు నాకు తెలియను. అకారణముగా ముఖ్య కర్తవ్యమైన సీతాన్వేషణ కార్యమునందు ఆయన మనస్సు మరలకై ఉన్నది. నా కామతంత్రే తవ బుద్ధిరస్తి త్వం వై యథా మన్యువసం ప్రపన్నః న దేశకాలో హి నచార్థ ధర్మౌ అపేక్షతే కామరతిర్మనుష్యః. నీవు పూర్తిగా కోపమున మునిగి ఉన్నందున కామ ప్రభావమును ఎరుగకై ఉన్నావు. భోగాసక్తుడైన వాడు దేశకాలములను గూర్చి గాని అర్ధధర్మములను గురించి గాని ఆలోచింపడు. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్త లజ్జం క్షమస్వ తావత్ పరవీరహంతః త్వద్భ్రాతరం వానర వంశనాథం. శత్రువీరులను హతమార్చుటలో సమర్థుడవైన ఓ లక్ష్మణ, సుగ్రీవుడు కామాసక్తుడై సిగ్గు విడిచి సుఖలోలుడై నాచెంతనే ఉన్నాడు. ఆ వానర ప్రభు నీకు సోదరుని వంటివాడు కావున ఇప్పుడు ఆయనను దయతో క్షమింపుము. మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామః ప్రతిబద్ధ మోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా. స్త్రీజన వ్యామోహాదులకు వసులుగాక సంతతము ధర్మాచరణమునందును తపశ్చర్యలయందును నిరతులయుండెడి మహర్షులు కూడా కామాభిలాషలకు బానిసలగుదురు. ఇక సుగ్రీవుడు సహజముగానే చపలుడైన వానరుడు, పైగా ప్రభువు కూడా. అట్టివాడు సుఖభోగములకు ఎట్లు వసుడు కాకుండును. ఇత్యేవముక్త్వా వచనం మహార్థం సా వానరీ లక్ష్మణ ప్రమేయం పునః సఖేలం మదవిహ్వలం చ భర్తుర్హితం వాక్యమిదం బభాషే. సాటిలేని బల పరాక్రమములు గల లక్ష్మణునితో ఆ తార ఈ విధముగా అర్థవంతములైన మాటలను పలికిన పిమ్మట మదముచే పరవశింపజేసడి వచనములను తన ప్రభు హితమును కోరి సవిలాసముగా ఇట్లు నుడివెను. ఉద్యోగస్తు చిరాజ్ఞప్తః సుగ్రీవేన నరోత్తమ కామస్యాపి విధేయేన తవార్థ ప్రతిసాధనే ఆగతా హి మహావీర్య హరయః కామరూపిణః కోటి శత సహస్రాని నానానగ నివాసినః. ఓ నరోత్తమ, సుగ్రీవుడు సుఖములకు దాసుడే ఉన్నను మీ కార్యమును సాధించుటకై అనగా సీతాదేవి జాడ తెలుసుకొనుటకై తగిన ఆజ్ఞను ఇచ్చియే ఉన్నాడు. ఆయన ఆదేశములను శిరసావహించి వివిధములకు పర్వత ప్రాంతములలో నివసించుచున్నవారు కామరూపులు మహావీరులు అయిన కోట్ల కొలది వానరులు వచ్చియే ఉన్నారు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం త్వయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. ఓ మహాబాహు, పరస్త్రీలను చూచుట అనుచితమని భావించి నీవు బయటనే నిలబడి ఉంటివి. అట్లు చేయుట వలన నీ సత్ప్రవర్తనను నీవు రుజువు చేసుకొంటివి. సత్పురుషులు గౌరవభావముతో అనగా మాతృభావముతో సోదరీభావముతో పరస్త్రీలను చూచుట దోషము కాదు. కావున లోపలికి రమ్ము. తారయా చాభ్యనుజ్ఞాతః త్వరయా చాపి చోదితః ప్రవివేశ మహాబాహు అభ్యంతర మరిందమః. శత్రుసూదరుడు మహాబాహు అయిన లక్ష్మణుడు తార యొక్క అభ్యర్థనపై ఆమె ప్రేరణను అనుసరించి సుగ్రీవుని అంతఃపురమున ప్రవేశించెను. తత సుగ్రీవమాసీనం కాంచనే పరమాసరే మహార్హాస్తరణోపేతే దదర్శాదిత్య సన్నిభం దివ్యాభరణ చిత్రాంగం దివ్యరూపం యశస్వినం దివ్య మాల్యాంబరధరం మహేంద్రమివ దుర్జయం దివ్యాభరణ మాల్యాభిః ప్రమదాభిః సమావృతం సంరబ్ధ తర రక్తాక్షో బభూవాంతక సన్నిభః. పిమ్మట అతడు అమూల్యములైన ఆస్తరణములు గల బంగారు సింహాసనముపై సూర్యుని వలె వెలుగొందుచున్న సుగ్రీవుని చూచెను. ఆ సుగ్రీవుడు చిత్రములైన దివ్యాభరణములను అపూర్వములైన మాలలను వస్త్రములను ధరించి ఉండెను. దివ్యమైన రూపము కలిగి సుప్రసిద్ధుడైన ఆ వానర ప్రభు అజేయుడైన మహేంద్రుని వలె విలసిల్లుచుండెను. ఇంకనూ అతడు దివ్యములకు ఆభరణములను వస్త్రములను దాల్చిన తరుణీమణులతో పరివృత్తుడై ఉండెను. అట్టి స్థితిలో ఉన్న అతన్ని చూచి రోషావేశముతో కన్నులెర్రబారిన వాడై లక్ష్మణుడు ప్రళయకాల యముని వలె ఒప్పారెను. రుమాంతు వీరః
పరిరభ్య గాఢం వరాసనస్థో వరహేమ వర్ణ దదర్శ సౌమిత్రి మదీన సత్వం విశాల నేత్ర సువిశాల నేత్రం. విశాలములైన కనులు గలవాడు, మేలిమి బంగారు వన్నె గలవాడు, వీరుడు అయిన సుగ్రీవుడు ఉన్నతమైన ఆసనమునపై చేరి రుమను గాఢముగా కౌగిలించుకొని ఉండెను. అప్పుడు మిక్కిలి క్రుద్ధుడై కన్నులు పెద్దవిగా చేసి ఉన్న లక్ష్మణమూర్తిని ఆ సుగ్రీవుడు చూచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే త్రయస్త్రింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 33వ సర్గము.